ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकम्। వందేహం శ్రీగురో శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ। సో మనం ఇంత ముందు క్లాస్లో నిమ్మ యొక్క వివాహం కోసం మనం చర్చించాం. వివాహం అయిన తర్వాత కూడా నిమ్మాయిలో ఎటువంటి పెద్ద మార్పు ఏం రాలేదు. అదే విధంగా గర్వితుడుగానే తిరుగుతూ ఉన్నాడు. రోజు ఉదయాన్నే లెగడం, తన మార్నింగ్ ప్రోగ్రాం అంతా చేయడం, అంటే స్నానం చేసుకొచ్చి గాయత్రి చాంటింగ్ చేయడం, విష్ణువుకి ఆరాధన చేయడం, విష్ణు అంటే వాళ్ళ ఇంట్లో శాలిగ్రామం ఓకే అవన్నీ చేసుకుని అప్పుడు బయటకు వెళ్ళేవాడు. అయితే బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన చేతిలో పుస్తకం పట్టుకొని తిరుగుతుండేవాడు. అది ఎలాగుందంటే చెప్తారు, చేతిలో ఆ పుస్తకంలాగా లేదండి, సరస్వతి దేవుని చేతిలో పట్టుకుని తిరుగుతున్నట్టుగా ఉండేదట. ఎందుకంటే ఒక విధంగా అది కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఈయనే సరస్వతికి కూడా పతి, ఈయన సరస్వతి పతి కదా. సరస్వతి దేవి కూడా ఈయనే స్వామి కాబట్టి పుస్తకంలో చేతిలో పుస్తకం పట్టుకున్నట్టే సరస్వతి తన చేతిలో ఉన్నట్టే. సో ఈ విధంగా ఆయన పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. ఆయన వెనకాతల ఎప్పుడు కూడా వేల కొద్దీ శిష్యులు వెనకాల తిరుగుతూ ఉండేవారు. ఇంత ముందు చర్చించాను నిన్న ముందు క్లాసులో. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మా గురువు గారు గొప్ప అని చెప్పుకోవడానికి వాళ్ళందరూ వెనకాల వెళ్తుండేవారు. సో ఆయనకి నవద్వీప్లో శిష్యులు అంటే స్టూడెంట్ పరంగా కానీ గురువుల పరంగా కానీ ఎవరు కూడా ఎదురు లేకుండా తిరుగుతున్నాడు. భక్తులు ప్రత్యేకించి ఈయనతోటి చర్చించడానికి ఇష్టపడేవారు కాదు, ఎందుకంటే వాదన చేయడం తప్ప ఇంకేముంది, టైం వేస్ట్ అని. అందుకనే గదాధారు వీళ్ళందరూ కూడా, గదాధారు కానీ లేదా ముకుంద, శ్రీవాసాచార్య వీళ్ళందరూ కూడా ఆయన వస్తున్నారంటే తప్పించుకొని వెళ్ళి ఏదో పక్కకి వెళ్ళిపోతుండేవారు. ఆయన కలమరకుండా పక్కకి వెళ్ళిపోతుండేవారు. ఒకసారి చైతన్య మహాప్రభు తన శిష్యులతో ఎదురుకి వెళ్తుంటే ముకుంద
నేను చెప్పుకున్నా ముకుంద్ ఎవరంది. ఉం? ఆ, మనం ముకుంద్ గారు చెప్పుకున్నాం. ఆయన మంచి సింగరు. అద్వైతాచార్య ఇంట్లో సింగ కీర్తన చేస్తుండేవారు. ఆయన 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 కూడా ఇక్కడ నవదీప్లో ఉండేవాడు. సో ఒకసారి ముకుంద్ ఇలా వస్తుంటే ఎదురుగా వస్తున్నాడు. వచ్చినట్టుగా మళ్ళీ చైతన్య మహాప్రభు నిమాయన చూడగానే వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అది చూసి చైతన్య మహాప్రభు అడుగుతాడు వాళ్ళ శిష్యుల్ని, ఆయన ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు, ఎవరికైనా తెలుసా అని చెప్పి. అందరూ అంటే ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఏదో పని ఉంటుందేమో అని. ఆ, అప్పుడు చైతన్య మహాప్రభు ఉంటాడు, లేదు, నాకు తెలిసి ఎందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాలాంటి అభక్తుడితోటి వాదించి టైం వేస్ట్ చేయడం వాడికి ఇష్టం లేదు, అందుకని వెళ్ళిపోయాడు అని చెప్పి అంటాడు. ముకుంద, నేను కూడా చూస్తాను ఎన్ని రోజులు నువ్వు ఇలా పరిగెడతావో. ఉం? నువ్వు అనుకుంటున్నావు ఈ విధంగా పారిపోవడం ద్వారా నా నుంచి నువ్వు తప్పించుకోగలను అనుకుంటున్నావు, కానీ నువ్వు నన్ను తప్పించుకోలేవు నా దగ్గర నుంచి. నా చదువు అయిపోగానే నేను వైష్ణవ్ అవుతాను. ఎలాంటి వైష్ణవ్ అవుతానంటే, ఆ రోజు నా సాంగత్యం కోసం శివుడు, బ్రహ్మ మొదల వాళ్ళు కూడా లైన్లో నిలబడతారు. ఈ రోజు ఎవరైతే నన్ను చూసి పరిగెడుతున్నారో వాళ్ళందరూ కూడా నా నా యొక్క నామాన్ని గుణగానం చేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ రోజు నువ్వే వచ్చి నా సాంగత్యం కోసం నా వెనకాల పడతావు అని చెప్పి ఆ విధంగా తను భవిష్యత్తులో జరగబోయే దీనికోసం ఆయన చెప్తాడు. కానీ అక్కడ ఉన్న శిష్యులు ఒక్కరికి కూడా అది అర్థం చైతన్య మహాప్రభు ఏమంటున్నాడు అని. సో ఈ విధంగా కొన్నిసార్లు చైతన్య మహాప్రభు భగవంతుడిగా తను చేయబోతున్న మిషన్ని చెప్తున్నా సరే ఎవరు అర్థం చేసుకునేవారు కాదు. ఎందుకంటే వాళ్ళెవరి మీద కూడా భగవంతుడి కృప ఇంకా రాలేదు. అంచేత మనం భగవంతుని కానీ, భగవంతుడి కార్యాలు కానీ, భగవంతుడి భక్తుల కార్యాలు కానీ అర్థం చేసుకోవాలంటే దానికి భగవంతుడి కృప మనతో పాటు ఉన్నప్పుడే మనం వాళ్ళని అర్థం చేసుకుంటాం, వాటిని అర్థం చేసుకుంటాం. లేకపోతే మనం అర్థం చేసుకోలేము. మన స్వబుద్ధితో కానీ, లేదంటే మన స్వత ప్రయత్నంతో కానీ మనం భగవంతుడి యొక్క కార్యాలు, భగవంతుడి భక్తుల యొక్క కార్యాలని మనం అర్థం చేసుకోలేము. ఇక్కడ చైతన్య మహాప్రభు వాళ్ళకి ఆ కృప ఇవ్వలేదు, అర్థం చేసుకుని కృప ఇవ్వలేదు. కాబట్టి చైతన్యబాబు తను ఏమిటో, తను చేయబోతుంది ఏమిటో చెప్పినా సరే ఎవరు అర్థం చేసుకోవడం లేదు. సో ఆ విధంగా తిరుగుతూ ఉన్నాడు. ఎవరైతే కామికర్మలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయన వాళ్ళ ఇంటికి వస్తే మంచిది, ఎందుకంటే ఇటువంటి పండితుడు, ఇంత గొప్ప బ్రాహ్మణుడు, అటువంటి వాళ్ళు మన ఇంటికి వస్తే మన శుభదాయకం అని చెప్పి వాళ్ళు అనుకుంటుండేవారు. ఏ ఇంటికి వెళ్ళినా అది శుభదాయకం అని. ఆడవాళ్ళందరూ చైతన్య మహాప్రభుని చూసి మన్మధుడే తిరుగుతున్నట్టుగా అనుకుంటుండేవారు. అలాగే ఎవరైతే నాస్తికులు ఉన్నారో నాస్తికులందరూ కూడా ఈయన చూస్తే మృత్యు దేవతలా కనబడుతుండేవాడు నాకు. అలాగే ఎవరైతే విద్వాంసులు ఉన్నారో వాళ్ళందరికీ బృహస్పతి లాగా బృహస్పతి తిరుగుతున్నట్టుగా ఉండేది. సో ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు చూస్తున్నారు. కానీ భక్తులందరూ కూడా ఈయన కోసం ప్రార్థన చేస్తుండేవారు. అయ్యో ఈయన ఈ విధంగా టైం వేస్ట్ చేస్తున్నాడే, ఇంత అందం ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, భక్తులు అయితే ఎంత బాగున్నావు అని చెప్పి వాళ్ళు అక్కడ భక్తులు అవ్వాలని చెప్పి వాళ్ళు ఆశపడుతున్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చైతన్య మహాప్రభుని రకరకాలుగా చూస్తున్నారు. తర్వాత భక్తులు ఇది ముకుంద యొక్క ఆధ్వర్యంలో
ఆ, అద్వైతాచార్య ఇంట్లో కీర్తన జోరు జోరుగా చేస్తున్నారు. చేస్తే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇసుక్కుంటున్నారు. వాళ్ళందరూ కూడా అంటున్నారు, వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళకి తినడానికి తిండులు లేవు. అంచేత ఆకలిని చంపుకోవడం కోసం కేకలు వేయలేక, అమ్మ ఆకలి ఆకలి నుంచి కేకలు వేయలేక ఇలాగ కృష్ణ కృష్ణ హరే కృష్ణ అని చెప్పి కేకలు వేస్తున్నారు. వాళ్ళ ఆకలిని మర్చిపోవడం కోసం వీళ్ళు కేకలు వేస్తున్నారు ఈ విధంగా అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. అద్వైతాచార్య ఒక బ్రాహ్మణుడు, శ్రీవాస్ పండిత ఒక బ్రాహ్మణుడు. అంటే బ్రాహ్మణులు వీళ్ళందరూ నాలెడ్జ్, జ్ఞానాన్ని సంపాదన చేసి, జ్ఞానాన్ని బోధన చేసి సంపాదించుకోవాలి. దాన్ని వదిలేసి పిచ్చోళ్ళలాగా డ్యాన్స్ వేసుకుని గెంతుతున్నారు. ఏం మనుషులు ఏటో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవడం లేదు అని కొంతమంది అంటున్నారు. ఆ? కొంతమంది అంటున్నారు మేమందరం భాగవతాన్ని, వీళ్ళందరూ భక్తి భక్తి అంటున్నారు కదా, ఇది భక్తికి నిలవైన భాగవత పురాణాన్ని మేము సంపూర్ణంగా చదివాం. ఎక్కడ కూడా ఇలాగ డ్యాన్స్లు వేసి భక్తి చెయ్యాలనేది ఎక్కడ రాసలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం అవ్వలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో పిచ్చిది అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు ఈ శ్రీవాస్ ఆచార్య వాళ్ళు తమ్ముళ్ళు, వీళ్ళకి పని లేదు. హ్మ్. వీళ్ళు పడుకోవడం లేదు రాత్రులు, వీళ్ళ నాన్నలు కూడా పడుకోనివ్వడం లేదు. వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేయాలి అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు వీళ్ళని అడగాలి, నిలదీయాలి, అసలు ఏంటి ఇది. ఓకే, భగవంతు నామం తీసుకోవద్దని లేదు. ఎవరైనా నెమ్మది చేస్తారు. ఇంత గట్టి గట్టిగా అరాలా? అరుస్తేనే కృప వస్తుందా? నా- నెమ్మదిగా జపం చేసుకుంటే, లేదా నెమ్మదిగా కీర్తన చేసుకుంటే రాదా? ఇది ఎక్కడ పద్ధతులు ఇవి అని చెప్పి రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ, భక్తులందరినీ దూషిస్తున్నారు, ఏడిపిస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఆ మాటలు, అటువంటి చూటిపోటి మాటలను విని భక్తులు చాలా చాలా బాధ కలుగుతుంది. వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక అందరూ వెళ్ళి అద్వైతాచార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధను చెప్పుకుంటారు. అద్వైతాచార్యకి అద్వైతాచార్యకి ఇవన్నీ విని కోపం వస్తుంది. ఆయన అద్వైతాచార్య ఎవరు? శివుడు ప్లస్ విష్ణువు రెండు. శివుడికి ఎంత తొందరగా ప్రసన్న అవుతాడో అంత తొందరగా కోపం కూడా వస్తుంది. ఇంత కోపంలో అంటున్నాడు, నేను ఇప్పుడు వీళ్ళందరూ నాశనం చేస్తాను అని. ఎవరగా? ఆయన మహావిష్ణువు కదా, నా సుదర్శన చక్రంతో వీళ్ళందరినీ ఇప్పుడు నాశనం చేసి పడేస్తాను అంటాడు. మళ్ళీ అంటాడు తర్వాత, మళ్ళీ ఇచ్చి, లేదు సోదరులారా, తొందరపడద్దు, కొద్దిగా ఓపిక పట్టండి. ఈ రోజు నుంచి నేను కృష్ణుని ఎలా ప్రార్థిస్తానంటే, నా మొర విని ఆయన ఈ భూలోకంలోకి వచ్చి వీళ్ళందరినీ ఉద్ధరించాలి. అలా జరగకపోతే నా పేరు అద్వైతాన్ని మార్చుకుంటానని చెప్పి అంటాడు. అంతేకాకుండా అంటాడు, మీరందరూ ఓపిక పట్టండి, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, దృఢమైన నమ్మకం ఉంది. అతి త్వరలో భగవంతుడు ఈ నవదీప్లో ఉద్ధరించబోతున్నాడు. నవదీప్ రూపురేఖలు మార్చబోతున్నాడు. మీ అందరూ చూద్దురు, నవదీప్లో ఏం జరగబోతుందో మీ అందరూ మీ కళ్ళారా చూద్దురు, కొద్దిగా ఓపిక పట్టండి అని చెప్పి ఇవన్నీ చెప్పేటప్పటికి వాళ్ళందరికీ భక్తులు, వైష్ణవులందరికీ కొద్దిగా ఊరట కలిగి వాళ్ళందరూ మళ్ళీ కీర్తనలో భాగస్వాములై కీర్తన చేసుకుంటూ వాళ్ళు గడుపుతున్నారు. సో ఈ విధంగా భక్తులు కీర్తన చేసుకుంటున్నారు, తిడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఈ సమయంలో ఒక నవదీప్ ఒక కొత్త సన్యాసి వచ్చాడు. మాయవాద సన్యాసి, ఏకదండి సన్యాసి వచ్చి తిరుగుతూ ఉన్నాడు. ఆయన పట్టుకుంది ఏకదండం అయినప్పటికి కూడా ఆయన ఆయన యొక్క ప్రవర్తన ఇవన్నీ చూస్తే కృష్ణ భక్తుల్లా కనబడుతున్నాడు. అదే ఈశ్వరపురి. ఈశ్వరపురి ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా
నవదీప్కి వచ్చాడు, ఎవరికి తెలియకూడదని చెప్పి. ఆయన మాయవాది సన్యాసులాగా ఏకదండాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు. కానీ ఆయన స్వతహాగా కృష్ణ భక్తుడు. కృష్ణుని పట్ల ఆయనకున్న ప్రేమ, మాధవేంద్రపురికి ఎంత ప్రేమ ఉందో మాధవేంద్రకు ఉన్న ప్రేమ యొక్క ప్రతి రూపాన్ని మొత్తాన్ని ఈయన ఈశ్వరుడిలో చూడొచ్చు. చెప్తారు, మాధవేంద్రపురికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, ఆ మాధుర్య రసంలో ఉన్న ప్రేమాభిమానాలు తర్వాత మళ్ళీ ఈశ్వరపురిలోనే వచ్చాయట ఆ శిష్యులందరిలో. ఎందుకంటే ఈశ్వరపురి తన గురువు గారికి ఆఖరి దినాల్లో అంత చక్కగా అంకిత భావంతో ఆయన సేవ చేయడం వల్ల ఆ సేవ సేవ యొక్క ప్రతిఫలంగా వాళ్ళ గురువుని గారి నుంచి ఆయన ఆ కృపను పొంది అదే భావాన్ని ఆయన డెవలప్ చేసుకున్నాడు, వృద్ధి చేసుకున్నాడు. అంచేత భక్తుడు ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యం లేకుండా ఉండలేడు. అంచేత ఆయన అద్వైతాచార్య ఇంటికి ఒకసారి వెళ్తాడు. భక్తుల సాంగత్యం అక్కడ, ఎందుకంటే అక్కడ కీర్తన జరుగుతున్నాయి, ఏమైనా జరుగుతున్నాయి. ఆ టైంలో అద్వైతాచార్య పూజల్లోనూ తర్వాత కీర్తనలోనూ ఉన్నాడు. ఆయన పక్కన కూర్చున్నాడు. కానీ భక్తులు ఎక్కడికి వెళ్ళినా సరే వారి యొక్క తేజస్సు, వారి యొక్క ఇది జనాలు ఆకట్టుకుంటుంటాయి. అంచేత అద్వైతాచార్య పూజ చేస్తున్నాడు కానీ లేదా కీర్తనలో చేస్తున్నాడు కానీ ఆయన దృష్టి అంతా ఇక్కడికి, ఆయనకి ఆకర్షణ ఇది చూడగానే, ఈ ఎవరో చూడగానే ఈయనెవరో ఎవరో వచ్చారు అన్నట్టుగా. తన పూజలు అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగాడు, స్వామి మీరెవరో సన్యాసిలాగా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, మీరు ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు, నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను అని చెప్పి వినమ్రంగా అద్వైతాచార్య ఈశ్వరపురి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అయితే అప్పటికి ఈశ్వరపురి అని తెలియదు, ఎందుకంటే ఆయన మాయవాద వేషంలో మారు వేషంలో తిరుగుతున్నాడు. ఆయన అంటాడు, నేను ఒక పతితుణ్ణి, అంచేత నేను మూర్ఖుణ్ణి, నాకు ఏం తెలియదు, అందుకనే దేశాలంతా తిరుగుతూ ఉన్నాను. నవదేవికి వచ్చాక తెలిసింది మీరు చాలా మంచి భక్తులని, మీలాంటి వాళ్ళు దర్శనం చేసుకుని మీ యొక్క ఆశీస్సులు పొంది వెళ్ళాలని చెప్పి మీ ఇంటికి వచ్చానని చెప్తాడు. అప్పుడు అద్వైతాచార్య అంటాడు, మీరు చూడ్డానికి మాయవాద సన్యాసిగా, ఏకదండి సన్యాసిగా కనబడుతున్నప్పటికీ మీ మాటలు మాత్రం వైష్ణవ సాంప్రదాయాన్ని తెలియజేస్తున్నాయి. మీరు మాయవాదులు కాదు, మీరు వైష్ణవులాగా కనబడుతున్నారు అని చెప్పి, అంటే మీ మాట తీరు, మీ మాట్లాడే విధానం ఇదంతా కూడా వైష్ణవ ఫిలాసఫీ అని అంటాడు. ఈలోపు ముకుంద ఈశ్వరుని పసిగడతాడు. అంటే పసిగడ్డ అంటే ఈయన వైష్ణవులాగా కనబడుతున్నాడే అని చెప్పి ఆయన కూడా అనిపిస్తుంది. అంచేత అయితే వైష్ణవుడు అయితే వెంటనే మనం దాన్ని పసిగట్టాలని చెప్పి వెంటనే ఏం చేస్తాడో ఆయన భాగవతం నుంచి కృష్ణుని వర్ణిస్తూ ఒక శ్లోకాన్ని చెప్తాడు. చెప్పగానే ఇంకా ఈశ్వరపురిలో భావోద్రేకాలు వచ్చేస్తాడు. వచ్చి కింద పడిపోతాడు. కింద పడి దొర్లుతున్నాడు, కృష్ణ 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 అని చెప్పి. ఈయన మళ్ళీ 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 ఆ శ్లోకాన్ని రిపీట్ చేస్తుంటే, ఆ శ్లోకాన్ని రిపీట్ చేస్తున్న కొద్దీ ఈయనలో ఇంకా భావాలు పెరిగిపోతున్నాయి. ఇంకా ఎవరు పట్టుకోలేకపోతున్నారు. అప్పటికప్పుడు ఏడుస్తున్నాడు, అప్పటికప్పుడు మళ్ళీ పక్క గట్టిగా నవ్వుతున్నాడు, గట్టిగా కేకలేస్తున్నాడు, దొర్లుతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. అద్వైతాచార్య వెంటనే పట్టుకోగానే తెలిసిపోయిందండి ఈయన వైష్ణవుడు అని చెప్పి. అప్పుడు చూసి అడిగితే ఎప్పటికీ చెప్తాడు, తెలుసుకుంటారు ఈశ్వరపూర్ అని తెలిసి. ఇంక ఈశ్వరుని తెలియగానే ఇంక అందరూ హరిబోల్ అని చెప్పి పెద్దగా ఆ ఆనందంలో అందరూ మళ్ళీ ఇంకా కీర్తన ఇంకా ఉత్సాహంగా కీర్తన చేస్తారు. ఆ కీర్తనలో ఈయన కూడా భాగస్వామి అయిపోయి ఈశ్వరపూర్ కూడా పులి ఎగురుతూ గెంతుతూ ఉంటాడు. సో ఆ విధంగా ఈ భక్తుల సాంగత్యంలో ఈశ్వరపురి గోపీనాథాచార్య వాళ్ళ ఇంట్లో కొన్ని నెలల పాటు అక్కడ ఉంటాడు. అలాగా అక్కడ తిరుగుతున్నప్పుడు, నవదీవులో తిరుగుతున్నప్పుడు ఒకసారి సడన్గా
చైతన్య మహాప్రభు ఈశ్వరపూరి ఎదురవుతుంటారు. చైతన్య మహాప్రభు తెలుసు ఈశ్వరపూరి ఎవరు, ఎందుకంటే ఆయన భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు. వెంటనే ఆయన చూడగానే ఆయనకి తెలియని ఆనందం, ఎందుకంటే తన భక్తుని చూడగానే భగవంతుడికి ఎప్పుడు ఆనందమే. అయితే ఈశ్వరపూరికి కూడా భగవంతుని చూడగానే ఆనందం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈశ్వరపూరికి ఈయనే భగవంతుని తెలియదు, కానీ ఈయనకు అందం ఇవన్నీ కూడా ఆకర్షించేస్తున్నాయి. ఎక్కడ భరవదీపులో ఇంతవరకు కూడా ఎవరితో కూడా ఇంత ఇదిగా ఆకర్షించబడలేదు ఆయన. నిమాయిని చూడగానే అంత ఆకర్షణీయుడైపోతున్నాడు, అంటే అంత ఆకర్షణ, నిమాయి అంత ఇదిగా ఆకర్షిస్తున్నాడు ఈశ్వరపురిని. ఈశ్వరుడు అనుకున్నాడు, ఎవరైనా ఎంత అందంగా ఉన్నాడు, చేతిలో పుస్తకం పట్టుకుని తిరుగుతున్నాడు, ఖచ్చితంగా ఏమైనా పెద్ద మహాపండితులు అయి ఉంటాడు. ఎందుకంటే నవదీపు ఎంతో పండితులకి, గొప్ప గొప్ప పండితులకి ప్రసిద్ధి. ఈయన కూడా ఇక్కడ మంచి ప్రసిద్ధి చెందిన ఒక విద్వాంసుడై ఉంటాడు అని అనుకుంటున్నాడు. ఈలోపు నిమాయ వెళ్ళి అడుగుతాడు, మీరు స్వామి ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అని చెప్పి. అంటే అప్పుడు దానికి ముందు, నేను చెప్పడానికి ముందు నాకు నువ్వు చెప్పు నాయన, నువ్వెవరివి, చూస్తే నువ్వు సాక్షాత్తు ఏదో స్వర్గలోకం నుంచి కింద దిగిన దేవతలా కనబడుతున్నావు, అంత తేజస్సుతోటి, చేతిలో పుస్తకంతో చూస్తే మంచి విద్వాంసులా కనబడుతున్నావు, ఎవరు నువ్వు అంటే అప్పుడు చెప్తాడు, నా పేరు నిమాయ్, నేను జగన్నాథ్ మిశ్ర గారి పుత్రుని అంటాడు. ఓ, మీరేనా నిమాయ్, నువ్వేనా, నేను విన్నాను నీకోసం, నీకు చాలాసార్లు నీ పేరు చాలా విన్నాను అని చెప్పి వాళ్ళు కొంతసేపు మాట్లాడుకుంటారు. తర్వాత ఆయన యొక్క ఈశ్వరపురి యొక్క ఆ తేజస్సుకి, ఆయన మాట్లాడే తీరికి భగవంతుడు ఎలాగో ఆకర్షితుడవుతాడు. వచ్చి నిమాయ్ ఆకర్షితుడయ్యి మా ఇంటికి మీరు భోజనంకి రావాలని చెప్పి పిలుస్తాడు, స్వాగతం పలుకుతాడు. అలాగే అని చెప్పి ఈశ్వరపురి నిమాయ వాళ్ళ ఇంటికి వెళ్తారు. నిమాయ వెళ్ళి సత్యమాతకి చెప్తే సత్యమాత రకరకాల వంటకాలు వండుతుంది, ఆయనకి చాలా వంటకాలు వండుతుంది. ఈశ్వరపురి చాలా కడుపు నిండా తిని చేతులు కడుక్కొని మళ్ళీ విష్ణు మందిరంలోకి వెళ్ళి కూర్చుంటాడు. నిమాయ కూడా తన భోజనం ముగించుకుని నుంచి కూర్చుంటారు. ఇద్దరు ఇంకా కృష్ణ కథ చర్చిస్తారు. ఈశ్వరపూరి చెప్తున్న కృష్ణ కథ విని నిమాయికి తన్మయత్వం వచ్చేస్తుంది. ఆయనకి కృష్ణుడి మీద ఉన్న ప్రేమను చూసుకుని నిమాయే కదా కృష్ణుడు, వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకోవాలన్నంత భావోద్వేగుడు అయిపోతున్నాడు. కానీ ఇంకా ప్రకటించకూడదని ఆయన కంట్రోల్ చేసుకుంటున్నాడు. సో ఆ విధంగా రాత్రితో చర్చించి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మనకి తెలుసు, గదాధారు కూడా భాగవతులు చాలా నిష్ణాతుడు. కృష్ణుని మీద అతి ప్రేమ, అంటే నవదీప్ భక్తుల్లో కృష్ణుడు అంటే ఎక్కువ ప్రేమ ఉన్న వ్యక్తి గదాధారు. ఎందుకంటే గదాధారు రాధారాణి గదాధార రూపంలో వస్తుంది కాబట్టి రాధారాణికి మనం చెప్పక్కర్లేదు రాధారానికి ఎంత ప్రేమ ఉంటుందో. అంటే గదాధార యొక్క ప్రేమ, అంత ప్రేమ ఇంకెవరి దగ్గర లేదు. అంచేత ఈశ్వరపురికి గదాధార్ అంటే ఆకర్షణ. మిగతా భక్తులందరూ కూడా గదాధార్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన భక్తి అలాంటిది, కృష్ణుడి పట్ల ఆయనకు ఉన్న ప్రేమ అలాంటిది. అంచేత ఆయన ఈశ్వరపురి గదాధార్ దగ్గరతో ఎప్పుడు కృష్ణుడి కోసం చర్చిస్తుండేవాడు. అందులో ప్రత్యేకించి ఆయన ఈశ్వరపురి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు కృష్ణ లీలామృతం. ఆ కృష్ణ లీలామృతంలో ఆయన రాసిన పుస్తకాన్ని చదివిస్తూ ఆ కథలకి వివరణ కొంత గదాధార్ చెప్తుండేవాడు, కొంత ఏం చెప్తుండేవాడు. ఈ విధంగా వాళ్ళిద్దరు చర్చించుకుంటూ
వాళ్ళిద్దరూ ఆనందపడుతుండేవాడు. ఇలా జరుగుతున్నాయి. అక్కడి నుంచి నిమ్మాయి ఈశ్వరుడిని కలవడానికి వస్తుండేవాడు, వెళ్తుండేవాడు. అలాగా చాలాసార్లు కలుస్తూ ఉండాడు. సో ఇంకా ఈశ్వరుడు ఒకరోజు అంటాడు నిమ్మాయిని, నిమ్మాయి నువ్వు చాలా పెద్ద విద్వాంసుడివి. ఆ, నువ్వు నీ విద్యాభ్యాసం రీత్యా వ్యాకరణం నేర్చుకున్నప్పటికీ నీకు అన్ని రకాలైన శాస్త్రాల్లోనూ నువ్వు నిష్ణాతుడివి. దయచేసి నేను ఒక పుస్తకం రాశాను, కృష్ణ లీలామృతం అని చెప్పి. దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో చూసి నువ్వు చెప్తావా నాకు అని చెప్తాను. అంటే నిమ్మాయి అంటాడు, అరే మీరు కృష్ణ భక్తులు, కృష్ణ భక్తులు దాంట్లో ఎవరైనా తప్పు చూశాడంటే వాడు పతనం చెందుతాడు. ఎందుకంటే కృష్ణ భక్తులు భావపూర్వకంగా తప్పులు రాసినా సరే కృష్ణుడు దాన్ని స్వీకరిస్తాడు. కృష్ణుడు స్వీకరించిన తర్వాత అది తప్పు ఎలాగవుద్ది? అంచేత భక్తులు ఏది రాసినా అది సత్యమే, అది ఒప్పే, దాంట్లో ఎటువంటి పొరపాటు ఉండదు. అటువంటి భక్తుల్లో కానీ భక్తుల యొక్క పాండిత్యంలో కానీ ఎవరైనా తప్పులు ఎంచుతున్నాడంటే వాడు తన వినాశాన్ని తను తెచ్చుకుంటున్నట్లే. భగవంతుడు ఎన్నటికీ వాళ్ళకి క్షమించడు. అంచేత నేను అందరి సాహసం చేయలేను, మీ దాంట్లో తప్పులు ఎంచేత సాహసం చేయలేను. అది కాకుండా మీ అంత విద్వాంసులు, మీరు స్వతహాగా మీరు పండితులు, సంస్కృత పండితులు అని మీరు కృష్ణ భక్తులు. అంచేత మీరు ఆ కృష్ణ భక్తి భావంతో పాండిత్యంతో తప్పులు రాసే అవకాశమే లేదు. మీరు ఏది రాసినా అది సత్యం అవుతుంది అంటారు. అయినా సరే ఈశ్వరుడు అంటారు, లేదు లేదు, నువ్వేం తప్పు చేసిన వాడు అవుతుంది, నువ్వు నాలో తప్పులు ఎంచడం వల్ల నీకు ఎటువంటి అపరాధం జరగదు, నా వచనంగా నువ్వు తీసుకుని చెయ్యని చెప్తాడు. దీంట్లో చదివితే ఇద్దరు చర్చించుకుంటూ ఒక చోట ఎక్కడో ఒక పదానికి రకరకాలు ఉంటాయి, అంటే మనకు తెలియవు గ్రామరు. ఆ గ్రామర్లో ఆయన దాని పేరు ఎట్లా చెప్తారు, రాసుకొచ్చారు. ఇప్పుడు గ్రామర్లో పదానికి ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగంటే ఉన్నాడు, ఉన్నది, లేదా అలాగా కొన్ని ఉంటాయి. ఉన్నది అన్నదానికి ఉన్నది అంటే లేడీ, ఉన్నాడు అంటే పురుషుడు, సంథింగ్ లైక్ దట్. అలాగా ఏవో ఫామ్స్ ఉంటాయి. అప్పుడు అటువంటివి ఉంటే అక్కడ ఆత్మనేపది అనే ఫామ్లో రాశారట. కానీ అది పరస్మైపాది అనే ఫామ్లో ఉండాలని చెప్పి చెప్తాడు ఎవరు, నిమ్మ. ఇదొకటి ఇక్కడ మీరు ఈ ఈ ఈ పదాన్ని ఆత్మనేపది అనే ఫామ్లో రాశారు. దాంట్లో కంటే పరస్మైపది అనే ఫామ్లో రాస్తే బాగుంటుంది అని చెప్పి సజెషన్ ఇస్తారు. అంటే ఓకే, అయితే నేను ఆలోచిస్తాను, రేపు మనం చూద్దామని చెప్పి ఈశ్వరుడు పంపించేస్తాడు. నిమ్మ ఇంటికి వచ్చేస్తాడు. ఈశ్వరపురి నిమ్మ చెప్పాడు కాబట్టి సీరియస్గా ఆలోచిస్తుంటాడు. ఎన్ని విధాలు చూసినా ఆ పదాలు ఏవి అదేనే కాదు, ఆయన చెప్పి సజెస్ట్ చేసిన కాకుండా ఇంకా రకరకాల ఫామ్స్లో ఆయన ఏవో చేస్తారు. రకరకాలుగా ఆయన పెట్టి చూస్తారు. అయితే సరే ఏదైనా సరే లేదు, తను రాసింది ఏదైతే ఉందో అదే బాగుంది, అదే సూట్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ డే మళ్ళీ నిమాయ్ వచ్చేటప్పటికి ఈశ్వరుడు అంటాడు, నిమాయ్ నువ్వు చెప్పింది నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. ఎందుకంటే నిమాయ్ చెప్పాడు అనేటప్పటికి ఆయన ఇంకా సీరియస్గా తీసుకుని ఇంకా సీరియస్గా ఆలోచిస్తాడు దానికోసం ఈశ్వరుడు. అప్పుడు వచ్చి చెప్తాడు, నువ్వు చెప్పింది కానీ నాకు
ఇదే బాగుంది అనిపిస్తుంది, మిగతా లేదని చెప్పి ఎందుకు బాగుంది అనిపిస్తుంది అని వివరణిస్తాడు. దీన్ని బట్టి ఇది ఇలా చేస్తే దీనివల్ల ఇది రావడం లేదు అలాగే. అప్పుడు నిమ్మాయి అంటాడు, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్, మీరు చెప్పింది బాగుంటుంది అని చెప్పి మొట్టమొదటిసారిగా నిమ్మాయి ఓటమిని అంగీకరిస్తాడు. అక్కడ నిమ్మాయి అంటే అక్కడ పండితుడిగా కాకుండా నిమ్మాయి భగవంతుడు ఓటమి ఎప్పుడు భక్తుల దగ్గర ఓడిపోవాలనుకుంటాడు. సో భక్తుల దగ్గర ఎప్పుడు కూడా గెలవాలనుకోడు నిమ్మాయి. మొట్టమొదటిసారిగా ఆయన ఓటమిని అంగీకరించాడు. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్, నేనే తప్పు. అలా ఓడిపోయేందుకు ఎంత ఆనందపడుతూ ఉంటాడు నిమ్మాయి. అంటే నిమ్మాయిగా కొద్దిగా ఎందుకు ఆనందపడకపోయినా భగవంతుడిగా చాలా ఆనందపడుతుంటాడు, భగవంతుడు కాబట్టి భక్తుల చేతిలో ఓడిపోయేందుకు. సో ఈ విధంగా వాళ్ళందరూ కలుసుకుంటున్నారు, అక్కడి నుంచి ఇంకా చర్చించుకుంటున్నారు. ఆ విధంగా కొన్నిసార్లు కొంతకాలం ఈశ్వరు గురించి గడిపి తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. నిమ్మాయి ఇంకా తన యొక్క దీన్ని ఇది తన యొక్క గర్వపూరితమైన వ్యవహారాల్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకసారి ముకుందని పట్టుకున్నాడు. ముకుంద ఎప్పుడు పారిపోతుండేవాడు, కానీ ఒకసారి పట్టించుకున్నాడు. ముకుంద, ఈరోజు నువ్వు నా చేతిలో తప్పించుకోలేదు, ఎక్కడికి వెళ్ళిపోతావు, నాతో డిబేట్ చేయి అని చెప్పి. ఇప్పుడు ముకుంద ఆలోచిస్తాడు, ఈయనకి ఎలాగా మనం చేయాలి, ఏం చేస్తే ఈయన గర్వం తగ్గుతుంది అని చెప్పి అనుకుంటాడు. ఓకే, ఈయన వ్యాకరణంలో నిష్ణాతులు. సో వ్యాకరణంలో ఈయన ఓడించేవాడు ఎవరు లేడు కాబట్టి ఈయనకి గర్వం ఎక్కువ. ఈరోజు నేను ఈయనతోటి అలంకారాల మీద నేను ఇచ్చేస్తాను, సంవాదం చేస్తాను, అలంకారాలు ఈయన తెలియవు. ఆ విధంగా ఓడించి ఈయన గర్వం కొద్దిగా నమ్రుని చేయాలి అని అనుకుంటాడు. అనుకుని అప్పుడు అంటాడు, ఓ నిమ్మాయి, వ్యాకరణం చిన్నపిల్లలు, నువ్వు ఎప్పుడు కూడా అంటుంటావు కదా, నన్ను ఓడించేవారు కానీ నా దీన్ని ఎవరైనా నన్ను ఖండించేవారు కానీ ఎవరైనా ఉన్నాడా అని చెప్పి. చిన్నపిల్లల దాంట్లో ఎందుకు, నీకు ఉంటే మనం అలంకారాల మీద మనం చర్చిద్దాం అంటాడు. అంటే నేమంటాడు, ఓకే దాంట్లో అడగండి అని చెప్పి. అప్పుడు ముకుంద ఆ ప్రశ్న అడుగుతాడు, దానికి సమాధానం చెప్తాడు. తర్వాత నిమ్మాయి ఒక ప్రశ్న అడుగుతాడు, ముకుంద్ ఇంకో సమాధానం చెప్తున్నాడు. ముకుంద్ చెప్పింది తప్పని చెప్తున్నాడు, తప్పని నిరూపిస్తున్నాడు నిమ్మాయి. ఈ విధంగా చేస్తే అవన్నిటికీ ఇంకా దానికి ముకుంద్ ఏమో ఇంకోటి చెప్తున్నాడు. సో ఈ విధంగా ఇద్దరి మధ్య చర్చ జరుగుతూనే ఉంది. ఇలా ఆఖరికి నిమ్మాయి ముకుందని ఓడించేస్తాడు. ఓడించిన తర్వాత అప్పుడు అంటాడు, ముకుంద, నీకెందుకు ఈ పుస్తకాలు, నువ్వు వెళ్ళి నువ్వు ఇంకా వెళ్ళి మళ్ళీ చదువుకుంటా, రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం అని చెప్పి పంపించేస్తాడు. ముకుంద్ అనుకుంటాడు, అరే చూడ్డానికి ఈయన చిన్నపిల్లవాళ్ళ కనబడుతున్నాడు కానీ ఈయనంత విద్వాంసుడు మరొక లేడు. విద్వాంసుడు కాదు ఈయన, నాకు తెలిసి ఈయన ఎవరో గొప్ప వ్యక్తి ఉంటాడు, ఎవరో దివ్య పురుషుడై ఉంటాడు. లేకపోతే అన్నిట్లోనూ జ్ఞానం ఎలాగుంటుంది, సామాన్య మానవుడికి సాధ్యం కాదు. ఖచ్చితంగా ఈయన ఎవరో దివ్య పురుషుడు అని చెప్పి అనుకుంటాడు. సో అలాగే మరోసారి గదాధార పండితుని పట్టుకుంటాడు. పట్టుకొని, గదాధార, నువ్వు తక్కువ నేర్చుకుంటావు కదా, దాంట్లో చర్చిద్దాం అని చెప్పి గదాధారని కూడా ఓడించేస్తాడు. ఓడించి మళ్ళీ వెళ్ళి చదువుకుంటా, ఇంకొన్ని ప్రశ్నలు రేపు చర్చిద్దాం అని చెప్పి ఈ విధంగా
ఒక్కొక్కరు పట్టుకుని చేయడం చేస్తుంటారు. ఇంకా వైష్ణవులు అందరూ కూడా ఒక చోటకు వచ్చి మాట్లాడుకుంటుంటారు. ఉం? ఆ. ఈ నిమ్మాయి మనల్ని అందరినీ ఇలా చేస్తున్నాడు. కానీ ఒకటి ఏంటంటే గొప్పతనం ఏంటంటే నిమ్మాయి ఎప్పుడు కూడా భక్తుల్ని ఈ విధంగా చేస్తాడని భక్తులు ఎప్పుడు నిందించేవారు కాదు ఎక్కువ మిగతా వాళ్ళలాగా. అంటే ఒక భక్తుడు వెళ్ళి చెప్తాడు, నిమ్మాయి ఎందుకు నువ్వు ఈ విధంగా టైం వేస్ట్ చేస్తావు, కృష్ణ భక్తి చేయొచ్చు కదా అని చెప్తాడు. అనగా నిమ్మాయి అంటాడు, నేను ఎంతో అదృష్టవంతుడిని, మీలాంటి వైష్ణవులతోటి నేను చెప్పించుకోగలుగుతున్నాను కృష్ణ భక్తుని అవ్వాలని చెప్పి, అది నా అదృష్టం అంటాడు. ఇంకొక వైష్ణవుడు వెళ్ళి అంటాడు, నిమ్మాయి నువ్వు ఎంత చదివినా సరే కృష్ణ భక్తి లేకపోతే వ్యర్థమయ్యా అంటాడు. అంటే నిమ్మాయి నవ్వేసి వెళ్ళిపోతాడు. మరొకసారి ఇంకో వైష్ణవుడు వెళ్ళి అంటాడు, నిమ్మాయి నువ్వు చేసే ఈ వాదనలు, నీ విద్వాంసం ఆ, విద్వా ఆ, నీ జ్ఞానం, ఇవి నీకు ఇక్కడ మమ్మల్ని ఓడించడానికి మనకు వస్తుంది తప్ప దీనివల్ల నీ ముక్తి రాదయ్యా అని చెప్పి ఇంకొకరు అంటాడు. దానికి కూడా నిమ్మాయి నవ్వేసి వెళ్ళిపోతుంటాడు. మరొకటి ఆయన వచ్చి, అసలు జనాలు ఎందుకు 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 శాస్త్రాలు చదువుతారో తెలుసా? ఎందుకు చదువుతారంటే కృష్ణుని తెలుసుకోవడానికి. వేదేశ సర్వేర్ అహమేవ వేద్య, అది భగవద్గీతలో చెప్తాడు. ఏమో? అటువంటి కృష్ణుని తెలుసుకోలేనప్పుడు వాళ్ళు చదివిన చదువుకి అర్థం లేదు. అంచేత నువ్వు ఇంత విద్వాంసుడిగా ఇంత చదువుతున్నావు, కానీ కృష్ణ భక్తి లేనప్పుడు దాని యొక్క ఉపయోగం ఏముందయ్యా అని చెప్పి ఇంకొకటి చెప్తాడు. సో ఈ విధంగా ఒక్కొక్కటి చెప్తున్నారు. కానీ ప్రతిసారి ఈయన తన భక్తులు అలా చెప్తున్నప్పటికీ ఎంత ఆనందపడుతున్నాడు, లోపల పడుతూ నవ్వేసి వెళ్ళిపోతుంటాడు. You know, ఈ విధంగా ఇంకా ఆ, ఇలా చదువుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకసారి తను భగవంతుడి యొక్క సారీ ఎవరు కలిగిన అదే భగవంతుడి భక్తి భావన చూపించాలనుకున్నాడు. సో ఒకసారి ఏదో వాత వాత పెరిగిపోయి నేను ఆయనకి శ్వాస ఆడగా పడిపోయినట్టు పడిపోతాడు. పడిపోయి ఏవో మాట్లాడుతుంటాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అందులో అంటాడు, నేనెవరినో తెలుసా, నేనే ఈ జగత్కంతటికి సృష్టికర్తని, నేనే ఈ జగత్కంతకి పోషణని, నేను ఈ జగత్ అందరికి పోషిస్తున్నాను పేరు కాబట్టి నా పేరు విశ్వంబరని పెట్టారు అని చెప్తాడు. ఇదంతా కొంతమంది అనుకుంటారు ఏదో దెయ్యం పట్టినట్టుంది ఇంటికి అని. కొంతమంది అంటారు లేదు లేదు, ఇన్ని మీద ఎవరు చేతబడి చేసినట్టున్నారు, అందుకే ఇలా పిచ్చి ప్రలాపం పెడుతున్నారు. ఇంకోటి అంటాడు లేదు లేదు, ఇలా వాత పెరిగిపోతే వాళ్ళకి మతి పని చేయదు, అప్పుడు వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అని ఇంకొకటి అంటున్నాడు. సో ఈ విధంగా ఆయన చెప్పిన సత్యాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. కరెక్ట్, భగవంతుడు ఆయన సాక్షాత్తు మూడు జగత్తులకి ఆయన పోషణ చేస్తున్నాడు, కానీ అది వాళ్ళెవరు అర్థం చేసుకోవడం లేదు. ఇంకా అంటున్నాడు, నేను ఒకరోజు ఈ ముల్లోకాలని నేను ముల్లోకాలని నా పేరుతోటి మోగిస్తాను, నా నామం మొత్తం ఎక్కడ చూసినా నా నామ కీర్తన జరుగుతుంది అని చెప్పంటే వీళ్ళందరూ ఏవో ఏం ఈయనకి చాలా ఎక్కువైపోయిందని చెప్పి ఇంక అందరూ మసాలాలు తను తీసుకొచ్చి, అంటే ప్రత్యేకించి బుద్ధిమంతరాయ్ ఎవరైతే వివాహం చేశాడో ఆయన,
ఆ, సంజయ్ ఎవరింట్లో అయితే ఇక్కడ క్లాసులు తీసుకుంటున్నాడో వాళ్ళిద్దరు కూడా వెంటనే ముకుంద్ సంజయ్ ఆ, వాళ్ళిద్దరు కూడా వెంటనే ఆయనకి అన్ని రకాల మసాజ్ ఆయిల్ తెచ్చి మసాజ్ రాస్తున్నారు ఆ వాత పోవాలని చెప్పి. ఇంకా ఆయన ఒకసారి మళ్ళీ ఆయన్ని ఒక తొట్టి నిండా నూనె పెట్టి నూనె తొట్టి నిండా నూనె పోసి నూనెలో ఆ తొట్టిలో కూర్చోబెడతారు, కూర్చోబెట్టి మసాజ్ చేస్తున్నారు ఆయన ఆ వాత తగ్గాలని చెప్పి. ఈ విధంగా భగవంతుడు ఏమో ఆ, రకరకాలుగా చేస్తున్నాడు. ఆ, కొంతసేపు పోయాక ఇంకా ఆయన బయటకు వస్తాడు, బయటకు రాగానే ఇంక అందరు కూడా హరినామ సంకీర్తన చేస్తారు ఆనందంతో. ఈయన కొన్నిసార్లు తను నిజాలు చెప్తున్నప్పటికి కూడా జనాలు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అక్కడి నుంచి అందరూ అనుకుంటున్నారు నిమాయి కోసం. నిమాయి మీద ఎంత ప్రేమ అంటే అందరికీ, ఎవరు కూడా నిమాయిని ఎవరు కూడా అసహించుకోవడం లేదు. ఆయన అంటే కొన్నిసార్లు ఆయన చెప్పేవి ఎలాగొట్టంటే కఠినమైన వాక్యాలుగా మన ఓడించండి. ఎవరు ఈ భట్టాచార్యులు, వాళ్ళని చూస్తాను కదా మొన్న అనుకున్నాం. భట్టాచార్యులకి ఎవరైనా భట్టాచార్యులు పేర్లు పెట్టుకుంటారు, ఎవరైనా ఒక భట్టాచార్యులు కూడా వచ్చిన నా ముందు వాదించమని చెప్పండి అలాగ అంటున్నా సరే వాళ్ళెవరికి కూడా నిమాయి మీద ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ లేదు. వాళ్ళందరూ కూడా ఆయన నిమాయిని ప్రేమిస్తూనే ఉంటారు. ఈవెన్ అంటే అంటే ఏంటంటే ముస్లింలు కూడా, అక్కడున్న ముస్లింలు కూడా నిమ్మాయి అంటే ప్రేమ. ఈ విధంగా నిమ్మాయికి ప్రతి ఒక్కరికి ప్రాణ ప్రాణంలా ప్రాణం ఆ, ప్రాణంతో సమానం అయిపోయాడు. అందుకనే ఇంక అందరూ ఆయన గౌరవించడం, ప్రేమించడం, అభిమానించడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా ఆయన తిరుగుతూ ఉన్నాడు నవద్వీపం అంతా. తర్వాత ఇంకా వైష్ణవ లింగం దీని తర్వాత డైరెక్ట్ చెప్పడం మొదలుపెట్టారు. నిమ్మాయి ఇవన్నీ వదిలేసి నువ్వు డైరెక్ట్గా కృష్ణుని ఆ, ప్రే కృష్ణుని ఇచ్చేయడం మొదలుపెట్టు, ఇవన్నీ చాలు ఇంకా అని చెప్పి. మీలాంటి వాళ్ళు చెప్తున్నారు, మీ అందరూ ఆశీస్సులు ఉండడం వల్ల నేను ఒకరోజు ఆ విధంగా అవుతానేమో, భక్తుని అవుతాను, తప్పనిసరిగా నేను భక్తుని అవుతాను మీ అందరి ప్రార్థన వల్ల అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఆయన తన క్లాసులు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ అదే విధంగా గర్వం, గంభీరత అందరూ తిరుగుతూనే ఉన్నాడు. అది ఎప్పుడు తగ్గల. ఇవన్నీ చూస్తూ సత్యమాత ఆనందపడిపోతుంది. ఆ యొక్క ఆనందం రోజు రోజుకి పెరిగిపోతుంది. సో అలా ఒకరోజు నిమాయ్ నవదీప్లో తమ భక్తుల ఇళ్ళకి వెళ్ళి భక్తుల కృప వాళ్ళని తెలుసుకున్నాడు. అందులో ఆయన ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ వాళ్ళందరికీ కూడా కృపణిస్తాడు. ఎలాగైతే మథురాలో శ్రీకృష్ణ భగవానుడు రకరకాల ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ ఎలాగైతే కృపించాడో అదే విధంగా ఇక్కడ ఇచ్చాడు. ఎవరి ఇంట్లోకి వెళ్ళాడు, ఏ విధంగా మనం చర్చిద్దాం. హరే కృష్ణ. ఎవరికి నేను ప్రశ్నలు ఉన్నాయా మనం చూద్దాం. ओके, अगला दिखला श्रील प्रभुपाद की जय, चैतन्य महाप्रभु की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తులకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.